స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కెమెరామ్యాన్ నెవర్ డైస్. నేను ఇదేందో పెట్టానంటే చాలా చాలా డిజాస్టర్స్ జరిగినప్పుడు మంచి మంచి వీడియోస్ మనకి ఎలా వస్తాయి, కెమెరామ్యాన్ వల్లే కదా. అందుకని ఆ థీమ్తో నేను కెమెరామ్యాన్ నెవర్ డైస్ అని పెట్టాను. కెమెరామ్యాన్ చనిపోకపోతేనే కదా మనకి వీడియో పెట్టేది. అండ్ నేను ట్రావెలింగ్కి నా బైక్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో దాని గురించి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అన్నీ పెట్టాను, కానీ యూట్యూబ్లో ఇంకా ఏం పెట్టలేదు దాని గురించి. అందుకని ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, అన్న ఇది ఎంత కాస్ట్ పడింది, ఇది ఎంత కాస్ట్ పడింది అని. నేను అన్నిటికీ కలిపి ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ ట్రావెలింగ్కి ఏ ప్లేస్కి వెళ్ళాలనేది కూడా ఇంకా పూర్తిగా ఫిక్స్ అవ్వలేదు. సో అది కూడా ఫిక్స్ అయితే దాని గురించి కూడా అప్డేట్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి నా బైక్కి ఏమేమి ఎక్విప్మెంట్ కొన్నాను. అమెజాన్లో దొరికేవి కొన్ని ఉన్నాయి, కొన్ని లోకల్ మార్కెట్లోనే తీసుకోవాల్సి వస్తుంది. ఏం చేద్దామంటావు మరి? అలాంటి వాటి కోసం మనం లోకల్ మార్కెట్స్లోనే ఇంకా చీప్గా దొరుకుతున్నాయి కొన్ని. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నూనె ట్రైన్. అవి ఎక్కడ తీసుకోవాలి ఎలాగ అనేది చెప్తాను. ట్రావెలింగ్కి మనకి మెయిన్ కావాల్సినవి ఏమేంటంటే యాక్షన్ కెమెరా ఒకటి, బైక్కి ట్రావెలింగ్ కిట్ మొత్తం, అండ్ దట్టు హై క్వాలిటీ వేయించుకోవాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏదైనా సపోజ్ క్రాష్ గార్డ్ కొన్నాం, అది తక్కువకి వస్తుందని మంచిది కొనుక్కోకపోతే పడినా సరే అది బండికి పెట్టించిన వల్ల ఉపయోగం ఏముండదు. సో అలాంటివి కొంచెం చూసి మంచి క్వాలిటీవి, కాస్ట్ చూసుకోకుండా మంచి క్వాలిటీ కొనుక్కుంటే బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి గోప్రో యాక్షన్ కెమెరా కూడా మీరు 1080pలో పెట్టుకొని రికార్డ్ చేస్తే బెస్ట్. ఇన్ కేస్ ఇప్పుడు మీరు కైన్ మాస్టర్ వాడుతుంటే, లేదంటే లేదు నేను పీసీలో ఎడిట్ చేస్తాను, లేదంటే నా దగ్గర మ్యాక్ బుక్ ఉంది ఆ సాఫ్ట్వేర్స్లో నేను ఎడిట్ చేస్తానంటే కనుక మీరు బెస్ట్ 4Kలో ఎడిట్ 4Kలోనే షూట్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. లేదు ఫోన్లోనే ఎడిట్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, అలాంటి వాళ్ళకి 1080p బెస్ట్. అచ్చా హమ్కో సిఖా రియా. మీరు లాంగ్ జర్నీస్కి వెళ్తుంటే మీకు మెయిన్ కావాల్సింది టెంట్ ఒకటి, ఒక ఫ్యూయల్ ట్యాంక్ ఒకటి. ఫ్యూయల్ ట్యాంక్ నేను ఇంకా తీసుకోవాలా, అది తీసుకోవాలి. చీటింగ్ కర్తా హై తూ, చీటింగ్ కర్తా హై తూ. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ సాడిల్ బ్యాగ్స్ అండ్ సాడిల్ బ్యాగ్ స్టేస్. టాప్ బాక్స్, మీరు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ ఎక్కువ తీసుకెళ్తే ఆ టాప్ బాక్స్ బెస్ట్. ఎందుకంటే బ్యాగ్స్ కన్నా టాప్ బాక్స్ ఇంకొంచెం సెక్యూర్గా ఉంటుంది, వాటర్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇన్ కేస్ ఏదైనా బండి పడ్డా సరే వాటి మీద అంత ఇంపాక్ట్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా. ఎందుకంటే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతిదీ గోప్రోలో షూట్ చేస్తే మనకి కావాల్సిన రిజల్ట్ రాకపోవచ్చు. అలాంటి వాటిల్లో మనకి ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉంటే దాంతో మనకి ఒక నేచర్ చూస్తున్నారు, ఆ సీన్ మీకు నచ్చింది, అది మీరు ఇప్పుడు క్యాప్చర్ చేయాలంటే గోప్రోతో అది యాక్షన్ పర్పస్. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు రైడింగ్కి వెళ్తున్నారు, స్పీడ్గా బంపీ రోడ్ ఉంది, అలాంటి వాటిలో అయితేనే ఉపయోగపడుతుంది మీకు. యాక్షన్ కెమెరా అన్ని పర్పస్కి వాడలేము. సో నా దగ్గర డిఎస్ఎల్ఆర్ ఒకటి ఉంది, కెనాన్ 800D. దాంతో మనం లెన్స్ని బట్టి ఉంటుంది ఏదైనా ఇమేజ్ క్వాలిటీ, జస్ట్ కొన్ని ఆప్షన్స్ తగ్గుతాయి మనకి. కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు 5D క్యామ్కి నా క్యామ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది, 1D క్యామ్కి 5D క్యామ్కి డిఫరెన్స్ ఉంటుంది. కానీ లెన్స్తో మనం కొంత అనేది కాంప్రమైజ్ చేయగలం దాన్ని. లెన్స్ ఇప్పుడు నేను వచ్చేసి నా దగ్గర 300mm ఒకటి ఉంది, 50mm ఒకటి ఉంది, 24 ఒకటి ఉంది. 24 ఏంటంటే ల్యాండ్స్కేప్కి పనికి వస్తుంది, 50 ఏంటంటే కొంచెం దగ్గరలో ఉన్న వాటిని తీసుకోవడానికి పనికి వస్తుంది. 300 వచ్చేసి జూమ్ లెన్స్, అది నాకు కొంచెం డిస్టెన్స్లో ఉన్న సపోజ్ ఏదైనా యానిమల్ని కానీ లేదంటే నేనే కొంచెం డిస్టెన్స్లో ఉంటాను అలాంటివి కానీ ఏమైనా తీసుకోవడానికి పనికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను మ్యాక్సిమం 1080pలోనే షూట్ చేస్తాను, ఎందుకంటే నా దగ్గర ట్యాబ్లోనే నేను ఎడిట్ చేస్తాను. ట్యాబ్ వచ్చేసి దాని గురించి కూడా ఒక రివ్యూ ఇస్తాను మీ అందరికీ.
నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బ్యాక్ సైడ్ ఉంది పీసీ కాదు, జస్ట్ ల్యాప్టాప్ని హెచ్డిఎంఐ కేబుల్తో కనెక్ట్ చేసి అట్లా పెట్టాను, బ్యాక్గ్రౌండ్ బాగుందని. मस्त जोक मारा रे या हंस रे हलकट हंस నెక్స్ట్ వచ్చేసి ఇది, నేను ఎడిటింగ్కి ట్యాబ్ ఎక్కువసేపు ఇట్లా పట్టుకోలేను, అండ్ దట్టు నేను కొన్ని ఇందులో చూస్తా అందులో చేయాలంటే అట్లాంటి వాటికి ఈ స్టాండ్ వాడతాను. ఓకే, మీకు అన్ని ఒక వీడియోలోనే అప్డేట్ ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని చేస్తే మీకు ఎత్తుకోవడానికి కూడా కష్టం అవుతుంది. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. సో ఒక్క వీడియోలో చేస్తే మీరు అన్ని ఆ వీడియోలో మీకు అన్నిటి లింక్స్ ఇచ్చేస్తాను, సో మీరు అందులో చూసుకొని పెట్టేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నా అవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను, నేను తీసుకున్న ఎక్విప్మెంట్స్ గురించి కూడా. ఓకే, టాటా, బాయ్ బాయ్.